తక్కువ ఉందా? ఏ లోన్ రావటం లేదా? అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ అమ్మ మళ్ళీ ఏదో చూస్తుండే ఏందన్నా పంతులు గారిని పెట్టిన చేపలు ఇస్తరాకులు ఏంది విద్య నేర్చుకుంటున్నావు ఏంది వీడి దగ్గర ఇది నేర్చుకోవడం ఏంద్రా నాయన, వాడే ఓ పెద్ద పొరంబోకు. ఇక్కడ చూడు, ఆ, ఎవరికైనా శత్రువులు ఉంటే ఈ పూజ చేస్తే వాడు నామరూపాలు లేకుండా పోతాడు. అట్లయితే శత్రువులో చేపిస్తే మంచిగా నడుతుంది. మొత్తానికి ఈ రోజు ఏమైంది, ఆ. ఈయన నామరూపాలు లేకుండా పోయే పరిస్థితికి వచ్చింది. ఆ, మంచి సెలబ్రిటీ ఈయన. ఆ, సెలబ్రిటీలకు, పొలిటీషియన్స్ కి, ఆ. పెద్ద పెద్దోళ్ళకి జాతకాలు చెప్తారు. సెలబ్రిటీ అంటే హీరోనా? హీరో కన్నా హీరోలను మించింది, హీరోలకే చెప్పేట ఆయన అనమాట. అంతేనా? హీరోలకైనా పైన. ఆ, ఉమ్. ఏం సినిమా తీసిండు? సినిమాలు మస్తు సినిమాల్లో చేశాడు లే, పురోహితుడి క్యారెక్టర్ అవి చేశాడు. కానీ ఆ ఆ. క్యారెక్టర్ కి తగ్గ అది కాదులే అయినా కానీ ఆ, మొత్తానికి ఆ, ఈ రోజు యువంతోనైతే పెట్టుకోకూడదు, ఆ, యువన్ జోలికి అయితే పోకూడదు. ఉమ్. ఆయన జోలికి పోయాడు. ఓ జోలి పోయిండు? టీవీ5 లో మూర్తి అని ఉంటాడు, మూర్తి. యాంకర్ మూర్తి, ఓ, జర్నలిస్ట్, ఆయన సీనియర్ జర్నలిస్ట్. జర్నలిస్ట్. ఆయన నార్మల్ గానే ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం ఆయన. ఆ, పోయి ఆయనతో పెట్టుకున్నాడు. ఆ, ఏమని ఆయన పైన ఒక ఎలిగేషన్ వేశాడు. ఆ. ఆయన ఎంత నిజాయితీ పరుడు అనేది ఆ, మీడియాలో అందరికీ తెలిసింది, ఆ, ప్రజలకు కూడా అందరికీ తెలిసిందే. ఆ. ఆయన ఈయనను బెదిరించాడంట, 5 కోట్లు డిమాండ్ చేశాడంట. 5 నీ కోట్లు? గురించి వార్తలు వేయకూడదు ఆ, అని అంటే 5 కోట్లు నువ్వు నాకు ఇయ్యాలి అని చెప్పి ఒక ఆ. ఫేక్ ఆడియో క్రియేట్ చేసి వేశాడు. ఆ, అయితే మొత్తానికి వివాదం ఏడొచ్చిందంటే, ఆ. ఈయన నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ అయింది. అవును, నాగార్జున గారికి నాగార్జున గారికి. రెండో పెళ్లి. ఆ, సమంతతోని విడిపోతాడు అని ఈయననే చెప్పిండంట. ఆ. ఏ తంత్రాలు చేసి తెలుసుకుండా మంత్రాలు చేసి తెలుసుకుండా అంజన వేసి తెలుసుకున్నాడు ఈయన. ఈయనకు అన్ని అట్లా ముందు ముందు ఏమైతే అనేది బయట మొత్తం ముగ్గులేస్తే ముగ్గులు అవ్వపడ్డదేమో ఆయనకు విడిపోతారని. అనిపించింది. అదే అప్పుడు పాతకాలంలో నూనె పెట్టి చూసేవాళ్ళు. అటు ఈయనకి ఏమైనా శక్తులు ఉన్నాయేమో మరి, అతీత శక్తులు. ఆ, అయితే ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన 1-2 గంటలకే ఉమ్, వాళ్ళు ఏదో ఆనందంలో ఉన్నారు. ఆ. ఈయన కూడా ఒక సెలబ్రిటీ, ఈయన చెప్తే వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్, ఇట్లాంటి వ్యక్తి బయటకు వచ్చి ఉమ్. వీళ్ళు ఒక 3 ఏళ్లలో విడిపోతారు, పెళ్ళే కాలేదు ఆడ, విడిపోతారని ఈయన స్టేట్మెంట్ ఇచ్చేశాడు, చెప్పేసిండు, చెప్పేసిండు, తగిలించుకుండు. తగిలించుకుండు. ఆ, గాలికోయ కంపెనీ కాదు. తగిలించుకుంటాడు. ఈయనకి ఇంకో పిచ్చి ఏముందంటే, మొత్తము సోషల్ మీడియాలో నేను హైలైట్ కావాలి, ఉమ్, ఆయనకు నిద్ర పట్టదంట. ఉమ్, నా మీద ట్రోల్స్ లేకపోతే నాకు నిద్ర పట్టదు అనే ఆడియోలు కూడా విన్నాం మనం. వీడియో ఆ. ఇంటర్వ్యూలోనే చెప్పిండు ఆయన. ఆ, ఈయన ట్రోల్స్ ఉండాలి, ఆ, ఎప్పుడు ఫేమ్ ఏదో ఒక స్క్రీన్ మీద కనబడాలి, ఆ, అట్లాంటి పిచ్చి ఉన్న వ్యక్తి ఈయన. ఆ. ఈయన ఏం చేశాడు, ఇక మొత్తానికి అటు ఇటు పోయిండు. టీవీలో మూర్తి గారు డిబేట్ పెట్టారు. డిబేట్ డిబేట్ పెట్టారు. జర్నలిస్ట్. జర్నలిస్ట్ డిబేట్ పెట్టాడు. డిబేట్ పెట్టిన నెక్స్ట్ డేనే ఇట్లా నన్ను 5 కోట్లు డిమాండ్ చేశాడు, డబ్బులు ఇవ్వమంటున్నాడు, నన్ను బెదిరిస్తున్నాడు, ఆయన వల్ల నేను 8 కిలోలు తగ్గాను, అన్ని ఆయన మీద fake allegations start చూసిన చేశాడు. వరకు జర్నలిస్టులలో నీతి నిజాయితీగా ఉన్న వ్యక్తి అని అంటే మూర్తి, టీవీ5 మూర్తి గారు చాలా నిజాయితీపరుడు. నిన్న కూడా నేను ఒకటి మామూలుగా ఒక లైవ్ డిబేట్ లో పెడితే చూసినా, మూర్తి ఏమన్నాడంటే, నేను గనక వేణుస్వామిని 5 కోట్లు అడిగినట్టు ఉంటే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని అన్నాడు. మరి ఎందుకు స్పందించలేదు ఈ తాంత్రికుడు మాంత్రికుడు? స్పందించకపోవడం కాదు, ఈమె దగ్గర ఆల్రెడీ క్రైమ్ రిపోర్టర్ గా, లైఫ్ స్టైల్ రిపోర్టర్ గా టీవీ5 లో పనిచేసింది, 10 టీవీలో పనిచేసింది ఒక రెడ్డి. ఆమె పేరు నేను చెప్పదలుచుకోలేదు. ఈయన టీంలో ఇప్పుడు ఆమెనే ఉంది ప్రస్తుతము. ఈయన ఏదైతే పంపించిండో ఆడియో కూడా టీమ్ మేనేజ్ చేస్తుందా, ఈయన మేనేజ్ చేస్తుందా? ఏమో అది మనం మాట్లాడకూడదు, అది మనకు తెలీదు, మనకు తెలిసిన వరకే మాట్లాడాలి. అక్కడ ఆమెతోని ఒక ఆడియో మాట్లాడిచ్చాడు, ఇంకెవరో ఒకరితో ఆడియో మాట్లాడిచ్చి మూర్తి 5 కోట్లు డిమాండ్ చేస్తుండని చెప్పించింది, రికార్డ్ చేసి పంపించి ఇదే ప్రూఫ్, నా దగ్గర ఉన్న ఆధారం ఇదే అంటే ఆధారం. అట్లాంటి ఆడియోలు 100 చేయొచ్చు. నేను ఇంకో కొత్త ఆడియో వచ్చింది, ఈయన 15 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు, నేను సూసైడ్ చేసుకుంటాను అబ్బాయి మాట్లాడాడు. అట్లాంటి అది చూపించి, అరే ఈయన ఇట్లా డిమాండ్ చేస్తుండు, ఈయన వాళ్ళ పైన ఇప్పుడు మర్డర్ అటెంప్ట్ లెక్కనే ఇట్లా డబ్బులు అడిగి వాళ్ళ ఆత్మహత్య ప్రేరేపిస్తున్నాడు అంటే ఈయన మర్డర్ అటెంప్ట్ చేసినట్టే. ఇప్పుడు ఈయనకే శిక్ష చేయాలి, ఈయన ఎట్లా అరెస్ట్ చేయాలి, ఇవన్నీ చూసుకునే మూర్తి పోయి కంప్లైంట్ పెట్టాడు. లైవ్ డిబేట్ లో కోట్ల మంది చూస్తున్నప్పుడు కూడా ఆయన ఒకటే మాట చెప్పిండు, నేను డబ్బులు అడిగినట్టు నువ్వు నిరూపిస్తే నడి రోడ్డులో ఉరిదీయించుకుంటా అన్నాడు. అంత నిజాయితీ పరుని మీద మచ్చలేస్తాడు. ఇంకా అసలు ఈయన భాగవతం ఏంటంటే, అందరిని అలాంటి పట్టుకుంటాడగా, మొత్తం ఎవడు ఫేమస్ ఉంటాడో, ఎవడు రిచ్ ఉంటాడో, దగ్గర డబ్బులు ఉంటాయో. ఏంటంటే ఫేమస్ ఉన్న వాళ్ళది జాతకాలు వాళ్ళు అడగరు, అడగకుండానే చెప్తాడు ఈయన. వాళ్ళ లైఫ్ లో ఏమైతుంది ఏందనేది ఈయన కాతుత ఎక్కువ ఉంటుంది. దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, ఇన్ని రోజులు జింకల్ని గెలికిండు, కానీ ఇప్పుడు పులిని గెలికిండు అంతే టీవీ5 మూర్తిని.
మొత్తానికి గెలికి ఏదో బోల్లో చిక్కుకున్నాడు. ఆ, మూర్తి గారు కూడా పోయి కేసు వేసిర్రు, ఉమ్, నిరూపించండి ఉమ్. అని చెప్పి. ఈయన చాలా తర్వాత రాంబాబు గారి మీద కూడా ఎలిగేషన్స్ వేసి, రాంబాబు ఎవరన్నా? వాళ్ళు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఏదో ఉంది, రాంబాబు. ఉమ్. ఆ, వాళ్ళంతా పోయి మన కంప్లైంట్ ఇచ్చారు. ఆ. ఓహో, మొన్న ఫిలిం ఫిలిం ఆ, ఛాంబర్ లో ఒక press meet ప్రెస్ కూడా మీట్ పెట్టి పెట్టారు. మాట్లాడారు. ఆ. మన హీరో గురించేనా? ఆహా. ఈ వాళ్ళని కూడా గెలికాడు. ఆ, దానికి వీళ్ళ భార్య కూడా స్పందించింది. పాపం ఆ. వీళ్ళ భార్యకు చాలా మంచి పేరు ఉంది, అవును. ఒక వీణ వీణ వాణి. పట్టుకున్న సరస్వతి లెక్క ఆ, కనిపిస్తది. అవును. మరి ఏం మాయ చేశాడో ఏం మంత్రాలు చేశాడో చేసిన గానీ, ఆమె కూడా. ఏమో మరి ఆ, వశీకరణ విద్య అట్లాంటివి కూడా మనోడు చేసే ఉంటాడు. ఆ, ఉమ్. ఈయన ఇక మొత్తానికి ఆమెను కూడా ఏం చేసిండో, ఇక ఆమెను కూడా ఒక రాంగ్ ప్లేస్ లో రైట్ పర్సన్ అన్నట్టుగా వీడి దగ్గర ఉండిపోయింది అమ్మాయి. అవును. ఇప్పుడు ఆమె పేరు పోయింది మొత్తము. ఆ. ఏమో చచ్చిపోతాము ఆ. అది ఇదేదో వీడియో వదిలిర్రు, ఉమ్. 5 కోట్లు డిమాండ్ చేసిర్రు. ఆమెమో హాయ్ నేను థైలాండ్ వచ్చేసాను, వీడియోలు చేస్తున్నావా. ఇదంతా దేనికి చేసిండు తెలుసా ఆయన? ఆ. ఈయనకు బిగ్ బాస్ లో పోవాలని కోరిక. బయట అచ్చా, అచ్చా, వాళ్ళందరికీ జాతకాలు చెప్పిండు. ఇదంతా బిగ్ బాస్ చుట్టూ అయిపోయింది. తిరుగుతున్న స్టోరీయా? ఆ. ఓకే. ఈయనకు బిగ్ బాస్ లో పోవాలని ఒక డ్రీమ్ ఉంది. ఆ, ఆ ఆశ వల్ల ఆ, ఎవరిని అడిగిన వాళ్ళను అడగని వాళ్ళకు జాతకాలు చెప్తాడు. ఎప్పుడు ఏదో వైరల్లో ఉండాలి, ఉమ్, వైరల్ అయ్యే న్యూస్లలో కనబడాలి, టీవీల్లో కనబడాలి, ఉమ్. ఏదో ఒక వివాదం వేసుకుంటాడు. నిద్ర పట్టదే ఈయన మరి. ఏమైనా తప్పులు ఉన్నాయని చెప్పి ఇట్లా బయటికి తీసుకొస్తే వాళ్ళ మీద ఎలిగేషన్స్ చేయడము, ఆ, వాళ్ళు కరెక్ట్ కాదని. మళ్ళీ ఈ పంతులీన ఆ, ఈయన పూజలు ఉంటాయి అబ్బా, ఆ. మామూలుగా ఉండవు. ఇట్నే హిందూ ఉంటాయా? ధర్మం శాస్త్రంలోనే లేని పూజలు అంటావి. ఆ. అగో ఈ ఇట్లా చేపలు పెట్టడం, చేపలు, ముక్కలు, కుక్కలు, కొత్తిమీర, ఇంకా పుదీనా. ఇక్కడ మందు బాటలు లేవు కానీ మందు బాటిల్ పెట్టి మందు తాగుతూ పూజలు చేస్తాడు ఆయన. అన్ని పూజలు చేస్తాడా? అని చేస్తాడంట. అంతే. ఇక మరి ఏమేం చేస్తాడో తెలియదు. ఇక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈయనకి అమెరికా నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేసింది. Just ఈయన క్లయింట్ అక్కడ కూడా ఉండరా? మొత్తం ప్రపంచం అంతటా ఉన్నారు ఈయన క్లయింట్లు. ఈయన పిఎం ఆ. సిఎం ఏదో ఏదో అది అప్పుడు కూడా పోతున్నట్టగా. ఏదో 4 చెప్పాడబ్బా. ఆ, మొన్న జగన్ గెలుస్తాడని చెప్పాడు, ఓడిపోయాడు. గెలిచాడా? ఓడిపోయిండు. వరల్డ్ కప్ గెలుస్తాడని చెప్పాడు. ఓడిపోయిండు. ఈయన నమ్ముకొని కోట్ల మీద బెట్టింగ్లు జరిగాయి. ఆ, వాళ్ళంతా ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరి దాంట్లో ఎలివేట్ చూస్తూనే ఉండు. అన్నిట్లో వెళ్ళిపెడతాడు. మన కొడాలని అన్ని- కూడా పూజ చేసుకున్నట్టుగా. నీ సర్వం నాకు ఇచ్చేస్తాడు, ఆడు ఎక్కడ పోయాడో కూడా తెలియదు. ఆ, మొత్తానికి ఉమ్, ఎవరిని అందరిని ఇంతమందిని గెలుకడం ఒక ఎత్తు. ఉమ్. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనకు రాజయోగం లేదన్నాడు. పవర్ స్టార్ నే అన్నాడు. పవర్ స్టార్ ని ఆయన గత 10 ఏళ్లుగా ఆ, ఏ పదవి లేకపోయినా కానీ ప్రజల మధ్యలో ఉన్నాడు. ఈసారి గెలవబోతున్నాడు ఆ, అని అందరికీ తెలుసు. అవును. కానీ ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది? అసలు ఆయనకు రాజయోగం లేదు, ఆయన గెలవడు, ఆ. ఓడిపోబోతున్నాడు అని చెప్పాడు. అంటే కానీ ఇది ఎట్లా ఏదంటే గెలిచాడు? ఆ, ఈ భారీ రోజు డిప్యూటీ సీఎం ఏపీ. డిప్యూటీ సీఎం. ఇప్పుడు ఎట్లా మళ్ళీ ఇప్పుడు ఎన్ని బెడిసి కొడుతున్నాయి, ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు కూడా జనాలకు అర్థమవుతుంది ప్రస్తుతానికి. రోజుకు తక్కువలో తక్కువ ఒక 10 మంది 15 మంది ఫోన్లు వస్తున్నాయి మనకి. ఎంతో మంది అసలు ఏంటన్నా ఈయన- మమ్మల్ని కూడా మోసం చేశాడు, మమ్మల్ని కూడా మోసం చేశాడు. ఈయన- ఎంతో మంది బాధ్యులు, పెద్ద ఈయన పెద్ద వాళ్ళు బాధితులు వస్తున్నారు. చాలా మంది ఉన్నారంట. చాలా చాలా మంది మంది ఉన్నారు. చాలా మంది బయటకు వస్తున్నారు. ఎవరైనా బాధితులు ఉంటే, వేణుస్వామి బాధితులు ఉంటే మన టీని సంప్రదించండి. మిమ్మల్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం, మీ బాధలు చెప్పుకునే ప్రయత్నం మేము 100% చేస్తాము. ఈయన బాధితులు ఉంటే 100% బయటికి రండి. బాధితులు మీరు కూడా వచ్చి వేణుస్వామి ఇలా చేసిండు అలా చేసిండు మీ బాధ చెప్పుకుంటున్నాయి కదా, వేణుస్వామి ఎలాంటి అని తెలిసేది జనాలకు కూడా. ఇంకెట్లా అందరినీ గెలికాడు. పవన్ కళ్యాణ్ కూడా గెలికేస్తాడు. ఆల్మోస్ట్ నాకు గెలకనోడు ఎవడు లేడు. ఏదో ఒకరిద్దరికి అయి ఉంటాయి. ఆయన చెప్పినప్పుడు ఎప్పుడో ఏదో ఇట్లా గాల్లో పోతుంది, అట్లా తగిలినట్టు తగిలింది. కాదు, అందరూ సినిమాలు తీసి హిట్ అయ్యి అట్లా మంచిగా హీరోలు పెద్ద పెద్ద హీరోలు అవుతుంటే మనోడు ప్రతి దాంట్లో ఎలివేట్ మంచి ఎందుకో? పెద్ద హీరో అవుతుండగా. అట్లా కాదు, మన గ్లోబల్ స్టార్ ఆ, ఎవరు? ప్రభాస్. ఆ, ప్రభాస్ కి పెళ్లి కాబోతుంది అన్నాడు. ఆహా. ఏడైంది కాలే, అసలు? సినిమాలు సినిమాలు హిట్టే హిట్టే కావాలి. కావన్నాడు. కల్కి ఏం హిట్ అయింది? ఆ, అసలు ఏమైనా సిగ్గుందా వానికి? ఆ. వాడు మళ్ళా పంతులు అని చెప్పుకుంటాడు. సిగ్గుసేవడు బయట అట్లా ఎందుకు చేస్తాడు కానీ. పబ్బులు ఉన్నాయిరా నాయన, వానికి సొంత పబ్బులు ఉన్నాయి. పబ్బు కూడా ఉందా? ఫోటోలు వైరల్ అయ్యాయి. పబ్బుల్లో కూర్చొని మంది అవుతాడు దర్జాగా, అందులో కూర్చొని. సొంతం పబ్బులు అవి. మహానుభావుడు సల్లగానే ఉండాలి అట్లయితే. మామూలుగా కాదు, ఆ, మస్తు కోట్లు ఉన్నాయి మన దగ్గర. ఆ. మంచి ఆటగాడు. ఇవి కాకుండా ఆటలు కూడా ఉన్నాయా? మామూలుగా కాదు, అన్ని ఉంటాయి. బయటికి వెళ్తే ఓన్లీ స్టార్ట్ అయింది అది ఇప్పుడు. ఆడతారంట. మూర్తి తక్కువ ఏం కాదు, అన్ని బయటికి లాక్కొస్తాడు. నాకు మనం ఆటలు కూడా. అంటే నాకు ఇక్కడ క్లారిటీ కావాలి. ఉమ్. ఆట కూడా ఆడతారంట. ఆ ఆట ఆడతాడో లేదో గానీ ఈయన చేసే పూజలు కొంచెం కొత్తగా ఉన్నాయి. ఏం పూజలు చేస్తాడు? ఏమేంటి? యోని పూజ, ఆహా, నగ్న పూజ. మరి ఈయన బట్టలు ఇప్పి చేస్తాడా అలా బట్టలు ఇప్పి చేస్తాడా తెలియదు కానీ ఆ, అట్లాంటి పూజలు అట్లాంటి దరిద్రాలు కూడా ఇలా చేస్తాడు. పెద్ద ఆటగాడే. మామూలు ఆటగాడు కాదు. ఆ, ఇక అట్లాంటి పూజలు అన్నప్పుడు ఇక మినిమం ఉంటది కదా. ఆ, ఇవన్నీ బయటకు వచ్చేటాలకు ఆయనకు ఆ. ఎక్కడ లేని అదైపోతుంది. ఇంకా నేను చచ్చిపోతాను, ఇప్పుడు నాకు యోని- మనమేశ్వర్యము. యోని పూజలు చేసేటప్పుడు చూసుకుంటూనే చేస్తాడా? ఏమో మరి, నేను ఎప్పుడు చూడలేదురా. ఆ? నువ్వేమన్నా చూస్తే కనుక నాకు చెప్పాలి కానీ ఏం? నేను ఎప్పుడు చూడలేదు. ఏం మరి చేపలు పెడుతుండు, ముక్కలు పెడుతుండు, ఆయనతో మరి మందు సీసాలు పెడుతుండు. అవన్నీ పెట్టి మరి ఏదో జరిగింది ఆడేడ. ఏమో మరి ఏం చూసుకుంటా చేస్తాడో తెలియదు.
మరి ఈయన కూడా కానీ యజ్ఞ పూజలు చేసినప్పుడు ఈయన కూడా ఆటగాడు పూజలు మంచిగా అనుభవించిండు అన్న. అన్ని అనుభవించాడు అబ్బా. ఆయనకి ఏం తక్కువైందని ఈ రోజు సెలబ్రిటీలదు వాళ్ళు ఏదో గుట్టుగా బతికేటోళ్ళు పబ్లిక్ లోకి వస్తే నలుగురికి ముఖం కూడా కాదు చూపించకుండా ఉత్తిగా ఫోన్ మాట్లాడినా కూడా ₹1,00,000 అంటగా. అదే చెప్తాను. అమెరికా నుంచి ఫోన్ వచ్చింది, ఒక క్లయింట్ కాల్ చేసింది, ఒక అమ్మాయి చేస్తే పడుకొని వీడియో కాల్ మాట్లాడారు. పడుకోని బెడ్ మీద పడుకొని అన్నీ బెడ్ మీద పడుకొని చేస్తాడు. ఒక అయ్యగారు ఒక పంతులు అన్నప్పుడు నార్మల్ గా పంతులు నార్మల్ కాల్ మాట్లాడతారు, వీడియో కాల్ మాట్లాడాను. వీడియో కాల్ మాట్లాడి 2 నిమిషాలు మాట్లాడి 25,000 మింగేశాడు. 25,000 ఆ 2 నిమిషాలు తర్వాత ఇలా టీం ఫోన్ చేస్తుంది, ఇట్లా పలానా నెంబర్ వచ్చింది, ఇలా ఫోన్ చేయండి, ఈ పూజలు చేయాలి ఆ పూజలు చేయాలి, 4 లక్షలు డిమాండ్ చేశాడు. ఈయనకి ఏంటంటే చిన్న మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి లక్షలు లాగాల. కానీ ఈయన చెప్తుంటే ఈయన ముఖంలో నిజాయితీ అవుపడుతుంది అన్న. అరే చాలా అమాయకుడు, చాలా అమాయకంగా బొట్టు పెట్టుకొని కాషాయం బట్టలు వేసుకొని నేనే పెద్ద పంతుల్ని అన్నట్టు చెప్తుంటే జనాలు కూడా ఏంటంటే అమ్మో వేణుస్వామిరా చాలా ఘనంగా గొప్పగా చెప్తుంది మన గురించి. అది నమ్మేగా ఇప్పుడు లక్షలు పోసి అంతా సూసైడ్ల దాకా వెళ్ళిపోయారు ఆయన గురించి. అట్లా చేసి మొత్తము ఇప్పుడు ఈయన టార్గెట్ ఏంటంటే గొప్ప అయితే కోట్లు, డబ్బున్నోడు సెలబ్రిటీలు అయితే కోట్ల రూపాయలు పట్టుకునేది కూడా అలాంటి వాళ్ళని అంటగా. చిన్న వాళ్ళని కూడా మధ్య తరగతులను పట్టుకుంటాడు, లాగుతాడమ్మా 10 లక్షలు 15 లక్షలు. ఈయన అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఎంత తెలుసా, 10,000 రూపాయలు తీసుకుంటాడంట జస్ట్ అపాయింట్మెంట్. నేను కలిసి ఇది నాకు ఇష్యూ ఏంది అసలు ప్రాబ్లం ఇట్లా అవుతుందని అడగడానికి 10,000 రూపాయలు తీసుకుంటాడు. ఒక సామాన్యుడు 10,000 రూపాయలు కాదు, ఈయన నమ్మి అసలు దండగా పరికిమాలనోడు. నాకు చూడబోతే ఈయనగా సచ్చేది వాళ్ళు రావాలి 10 లక్షలు 20 లక్షలు తీసుకొని. అట్లా సచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను మన స్టూడియో కూడా వచ్చాడు ఒక అతను బాధితుడు చంద్రశేఖర్, ఆయన దగ్గర 10 లక్షలు గుంజాడంట. వాళ్ళ అమ్మ కూడా చనిపోయిందంట. అవునంట పాపం. అసలు అట్లాంటి వాళ్ళని ఎట్లా మోసం చేయబోతుంది, ఇంత మంది ఉసురు తగిలి ఏమవుతాడు, ఇంతరన్నా సిగ్గు ఉండాలి కదా. సో వేణుస్వామి ఇప్పటికైనా ఇంత సిగ్గుశరం తెచ్చుకొని నువ్వు ఎలా ఫేమ్ కోసం చూడకుండా, ఆల్రెడీ నువ్వు ఫేమ్ ఉన్న మంచివే, నీకు తగ్గ పని చేసుకొని పబ్బులు నడిపించుకుంటున్నావు, ఎట్లా నడిపించుకో. ఇట్లనే ఉండి వాళ్ళు వీళ్ళు సెలబ్రిటీల మధ్యలో ఏలు పెట్టకుండా జాగ్రత్తగా ఉండు. పెట్టుకున్న వాళ్ళతో పెట్టుకుంటున్నావు, అనవసరంగా మళ్ళీ నేను సూసైడ్ చేసుకుంటాను చచ్చిపోతాననే మాటలు ఎందుకు. అన్ని గెలుక్కున్నది నువ్వే, చేసింది నువ్వే. ఇప్పటికైనా కొంచెం మారు.